ధర్మ సమాజ్ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు గౌరవ డాక్టర్ విశారదన్ మహారాజ్ గారు శంభుగూడ గ్రామానికి రావడం జరిగింది. మరియు గౌరవ శ్రీ డాక్టర్ విశారదన్ మహారాజ్ గారికి ఘన స్వాగతం పలికిన ఆదివాసీ ప్రజలకి జై భీమ్ జై కొమరం భీమ్ తెలియజేస్తూ అందరూ కూడా గ్రామ పంచాయతీ వరకు ర్యాలీగా రావాల్సిందిగా కోరుతా ఉన్నాం. ఇటు వెనుక వైపు అమ్మా. శంభుగూడ గ్రామ భూమిపుత్రులైన ఆదివాసీలైన ఈ దేశాన్ని ఈ సమాజాన్ని నిర్మిస్తున్న మీ అందరికీ నమస్తే, రామ్ రామ్. అందరికీ జై భీమ్, జై కొమరం భీమ్. ముఖ్యంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న ఈ కార్యక్రమాన్ని సమన్వయపరుస్తున్న రాష్ట్ర కార్యదర్శి లక్ష్మణ్ అన్నల గారికి, ఈ సభా కార్యక్రమానికి హాజరైన కుందం శంభు గారు గ్రామ సర్పంచ్, కుందం నాగోరావు పటేల్, కాత్లే భారత్ సారీ మేడి, యూత్ ప్రెసిడెంట్ కాల్లే యాదవ్, కాల్లే శంకర్ వైస్ ప్రెసిడెంట్, కాత్లే శ్రీధర్ జానపద కళాకారులు, మీ అందరికీ మరొకసారి జై భీమ్, జై కొమరం భీమ్. శంభుగూడ, శంభు అనే పేరు మనందరికీ ఒక నాయకుడు, మన తాత. శంభు అనే పేరు ఒకప్పుడు వేల సంవత్సరాల క్రితం శంభూకుడు అనే ఒక రాజు ఉన్నాడు, మన ఆదివాసీ రాజు. రామాయణంలో, మహాభారతంలో, చరిత్రలో, ఇతిహాసాల్లో, పురాణాల్లో కనిపిస్తాడు శంభూకుడు అనే రాజు. ఆయన ఈ భూమి మీద ఒక రాజు. ఆ శంభూకుడు అనే రాజు బిడ్డలమే ఆదివాసీలు. మనము ఇక్కడ మాట్లాడేటప్పుడు నన్ను మహారాజు అన్నారు, కానీ ఇక్కడ ఉన్నవారంతా కూడా ఒకప్పుడు వేల సంవత్సరాల క్రితం ఈ భూమి మీద మన ఆదివాసీలంతా మహారాజులమే. మనం ఈ రాజ్యానికి రాజులం ఒకప్పుడు. ఇప్పుడు ఆదివాసీలుగా ఊరు బయట సమాజం నుంచి, రాజ్యం నుంచి, సంఘం నుంచి, భూమి నుంచి
అన్నింటికీ దూరం అయిపోయి ఒక ఆదివాసీలైపోయి, ఆదివాసీలంటే ఎవరో సమాజానికి రాజ్యానికి దూరం అయిపోయిన వాళ్ళుగా బతుకుతున్నాం. కానీ ఒకప్పుడు ఈ భారతదేశాన్ని పరిపాలించిన మహారాజులైనటువంటి వాళ్ళ బిడ్డలమే మనమంతా. ఒకనాడు రాజులం మనం, ఈ రాజ్యాన్ని ఏలిన రాజులం. ఆనాడు రాజ్యాలలో యుద్ధాలలో ఓడిపోయి ఊరు బయట మనం ఇలా నెట్టివేయబడ్డాం. కానీ ఒకప్పుడు ఈ దేశంలో మనం రాజులం, మనమే రాజ్యాలను ఏలిన రాజులం. మనల్ని కుట్రతో కుతంత్రాలతో ఓడించారు. మనల్ని బలి పశువులు చేసి బలి తీసుకొని మన రాజ్యాలని రాజులని పోగొట్టి ఈరోజు ఊరు బయట దూరంగా అడవిలో బతుకుతున్నాం. తెలంగాణ గడ్డ మీద, తెలంగాణ రాష్ట్రంలో మా భూమి రథయాత్ర అనే పేరుతో 1,00,000 కిలోమీటర్ల మా భూమి రథయాత్ర అనే పేరుతో తెలంగాణ గడ్డ మీద బాబాసాహెబ్ అంబేద్కర్, రాజ్యాంగ నిర్మాత బాబాసాహెబ్ అంబేద్కర్ జయంతి ఏప్రిల్ 14న ఆదిలాబాదు పట్టణం నుండి మా భూమి రథయాత్ర 1,00,000 కిలోమీటర్ల రథయాత్రని ప్రారంభించడం జరిగింది. ఈ రోజు మన యాత్ర 15 రోజులు పూర్తయి మన శంభుగూడ గ్రామానికి రథయాత్ర అడుగుపెట్టిందని తెలియజేస్తున్నాను. ఎందుకు ఏప్రిల్ 14వ తారీఖునే బాబాసాహెబ్ అంబేద్కర్ జయంతి రోజున ఎందుకు ఈ యాత్ర ప్రారంభించామంటే, ఒకప్పుడు మనం రాజులం, ఈ దేశాన్ని పరిపాలించాం, మన రాజ్యాలు పోయినాయి, మన రాజరికం రాజ్యాలు పోయి ఈరోజు ఊరు బయట బతుకుతున్నాం. మళ్ళీ మనల్ని రాజులు చేయడానికే బాబాసాహెబ్ అంబేద్కర్ భారత రాజ్యాంగం రాసి మనల్ని రాజులుగా మార్చాలని అంబేద్కర్ యుద్ధం చేసిండు. కాబట్టి ఆ అంబేద్కర్ జయంతి రోజునే ఈ రథయాత్ర ప్రారంభించడం జరిగింది. ఆదిలాబాద్ జిల్లాలో పూర్తిగా ప్రభుత్వం నుండి, ఆదిలాబాద్ జిల్లా భారత ప్రభుత్వంలో ఉందా, ఆదిలాబాద్ జిల్లాలో ఉన్న బీసీ ఎస్సీ ఎస్టీలు అణగారిన వర్గాలు అసలు ఈ తెలంగాణ గడ్డ మీద తెలంగాణ ప్రభుత్వ దృష్టిలో మనం ఉన్నామా, భారత ప్రభుత్వ దృష్టిలో ఉన్నామా? ఉంటే మనం ఎందుకు మన జీవితాలు ఇట్లా అయిపోతున్నాయి? కాబట్టి అసలు మొదట ఆదిలాబాద్ జిల్లా నుంచే ఈ మా భూమి రథయాత్రని ప్రారంభించాలని ఈ జిల్లా నుంచే ఎంచుకొని ఈ యాత్రని ప్రారంభించాం. ఈ యాత్రని ప్రారంభించడంలో అసలు ఎందుకు ఈ బీసీ ఎస్సీ ఎస్టీ యాత్ర, దేనికి ఈ తెలంగాణ గడ్డ మీద 1,00,000 కిలోమీటర్ల బీసీ ఎస్సీ ఎస్టీ జేఏసీగా ఏర్పాటు చేసుకొని మనం ఎందుకు ఈ రథయాత్ర చేస్తున్నాం అంటే, ఈ తెలంగాణ గడ్డ మీద 3.5 కోట్ల మంది ఎస్సీ ఎస్టీ బీసీలు ఉన్నారు. మనకి రాజ్యం లేదు, మనకి భూమి లేదు, మనకి సంపద లేదు, మనకి రాజ్యాంగ హక్కులు లేవు, మనకి వైద్యం లేదు, విద్య లేదు, స్కూలు లేదు, చేతి నిండా పని చేసుకోవడానికి పని లేదు. అన్ని విషయాల్లో దూరం అయిపోయి బతుకుతున్న మనం మన రాజ్యాంగ హక్కులని కాపాడుకొని రాజ్యాంగం ఇచ్చినటువంటి మన హక్కుల కోసం పోరాడుతూ అంతిమంగా ఈ తెలంగాణ గడ్డని, భారతదేశాన్ని మనమే పరిపాలించాలి అనే ఒక ఉద్దేశంతో ఈ తెలంగాణ గడ్డ మీద, ఇంత పెద్ద తెలంగాణ గడ్డ మీద 1,00,000 కిలోమీటర్ల రథయాత్రని మా భూమి అనే పేరుతో రథయాత్రకు ఒక పేరు పెట్టడం జరిగింది. దాని పేరు మా భూమి. అంటే ఇది మన భూమి, ఈ భూమి మాది, ఈ భూమి ఎవరిదో కాదు, మా రక్తంతో తడిచిన నేల ఇది. మా చెమటతో మా రక్త మాంసాలు కరిగించి ఈ దేశ సంపదను సృష్టించి భారతదేశ భూమిని కాపాడి ఈ దేశ భూమి మీద పంటలు పండించి సంపద సృష్టించి ఈ దేశాన్ని కాపాడుతూ, ఈ భూమిని కాపాడుతూ మా రక్త మాంసాలతో ఈ దేశాన్ని, తెలంగాణ గడ్డని, సంపదను సృష్టిస్తున్నటువంటిది మీరే. కాబట్టి ఈ భూమి మాది అని మా భూమి పేరుతో రథయాత్రని చేస్తున్నాం తెలంగాణ గడ్డ మీద. అందుకని అసలు ఈ భూమి ఇప్పుడు ఎవరి చేతిలో ఉంది?
రాజ్యం ఎవరి చేతిలో ఉంది? 100కి 10 మంది లేని 100కి 10 మంది లేని రెడ్డి రావుల చేతిలో ఈ తెలంగాణ రాజ్యం వాళ్ళ చేతిలో ఉంది. రెడ్డి రావులు అగ్రకులాలంతా కలిపితే 100కి 10 మంది లేరు. మనం 100కి 90 మంది ఉన్నాం. 100కి 90 మంది ఉన్న వారి చేతిలో భూమి లేదు, రాజ్యం లేదు, సంపద లేదు, విద్య లేదు, వైద్యం లేదు, ఏమీ లేదు. కానీ 100కి 10 మంది లేరు. 10 మంది లేని ఒక అగ్రకులాలైన రెడ్డి వెలమ దొరల చేతిలో ఇవాళ తెలంగాణ రాజ్యం ఉంది, వైద్యం ఉంది, విద్య ఉంది, సంపద ఉంది. సర్వ సంపదలు 10 మంది లేని అగ్రకులాల చేతిలో ఉన్నది. కాబట్టి ఇవాళ మనకి ఈ పేదరికం, కాబట్టే ఇవాళ ఈ దరిద్రం మనకి, కాబట్టే మనకి విద్య లేదు, వైద్యం లేదు, చేతి నిండా పని లేదు, రాజ్యం లేదు, అన్ని కోల్పోయి సర్వనాశనం అయిపోయి ఈ రోజు దుఃఖంతో, బాధతో, కన్నీళ్లతో మన బిడ్డల్ని ఏమి చేసుకోలేక, వాళ్ళకు ఉపాధి లేక, చేతి నిండా పని లేక, రాజ్యం లేక అన్ని కోల్పోయి ఇలా బతుకుతున్నాం మనం అణగారిన వర్గాలు. అందుకని నేనేమంటున్నానంటే ఓట్లన్నీ మనవి, శ్రమ మనది, సంపదను సృష్టించేది మనం, రక్తం చిందించి దేశంలో సంపద సృష్టిస్తున్నది మనం. ఆదివాసీలు, భూమి పుత్రులైన బీసీ, ఎస్సీ, ఎస్టీలు ఈ దేశంలో మనం లేకపోతే అసలు ఈ దేశమే లేదు. అలాంటి మనం ఈరోజు ఎందుకు ఎరగబడిపోయినాం అంటే మనల్ని ఈ రాజ్యం గుర్తించట్లే, మన శ్రమను గుర్తించట్లే, మనల్ని ఓట్ల కోసం వాడుకుంటారు, మనతో ఓట్లు వేయించుకుంటారు, మనతో పని చేయించుకుంటారు. ఒక రైల్వే నిర్మాణం చేయాలంటే ఆదివాసీలు కావాలి, ఈ దేశం బీసీ, ఎస్సీ, ఎస్టీలు కావాలి. ఒక రోడ్డు వేయాలంటే బీసీ, ఎస్సీ, ఎస్టీలు కావాలి. ఒక ప్రాజెక్టు కట్టాలంటే బీసీ, ఎస్సీ, ఎస్టీలు కావాలి. ఈ దేశంలో ఏ ధైర్య సాహసాలతో పనిచేయాలన్నా మనం కావాలి. కానీ రాజ్యం మీద, సింహాసనం మీద రాజుగా కూర్చొనే అర్హత మాత్రం మనకు లేదట. మన ఓట్లు కావాలట, కానీ తెలంగాణ ముఖ్యమంత్రి సింహాసనం మాత్రం మనకి ఇయ్యరట. ఎందుకు ఇయ్యరు? కాబట్టే అంబేద్కర్ ఓట్లన్నీ మన చేతిలో ఓటరే గండ్రగొడ్డలు పెట్టి ఇన్ని వేల సంవత్సరాలు మనకి రాజ్యం లేదు, భూమి లేదు, సంపద లేదు, కాబట్టి ఈ రాజ్య సింహాసనాన్ని మీరే చేజెక్కించుకోండి అని ఎస్సీలు, ఎస్టీలు, బీసీలంతా ఒక్కటై ఈ దేశ రాజ్యాన్ని మీరే పట్టుకోమని అంబేద్కర్ భారత రాజ్యాంగంలో మనకి ఓటనే ఒక ఖడ్గం మన చేతిలో పెట్టిండు అంబేద్కర్. ఆ ఖడ్గంతో యుద్ధం చేసి రాజ్యం తెచ్చుకోండి అని అంబేద్కర్ భారత రాజ్యాంగం రాసిచ్చిండు మనకి. కానీ మళ్ళీ మన చేతికి వచ్చిన ఓటు అనే ఖడ్గాన్ని అనేక మాయ మాటలు, దోపిడీ మాటలు చెప్పి మన చేతిలో ఉన్న ఓటు అనే ఆయుధాన్ని కూడా తీసేసుకున్నారు. అట్లా మళ్ళీ నశించిపోయినమ్మా. అందుకని ఈరోజు తెలంగాణ గడ్డ మీద ఎస్సీలు, ఎస్టీలు, బీసీలు అందరు కలిస్తే 90 మంది ఉన్నాం. మనమంతా ఒక్కటై పోరాడితే తెలంగాణ రాజ్యం మన చేతికి వస్తుంది. రాజ్యం మన చేతికి వస్తే 20 లక్షల ఎకరాల భూమిని ఒక్క సంతకంతో మనమందరం పంచుకోవచ్చు. 20 లక్షల ఎకరాల భూమిని ఈ రాజ్యం మనదైతే. ఈ గ్రామంలో హాస్పిటల్ లేదు, శంభుగూడలో హాస్పిటల్ లేదు. శంభుగూడలో ఇంగ్లీష్ మీడియంతో ఒక అద్భుతమైనటువంటి ఒక స్కూల్ లేదు, ఒక దవాఖాన లేదు, ఒక చేతి నిండా పని లేదు. దేనికి కారణం ఏంటి? ఒక చైనా పోదాం పక్కన, ఇక్కడి నుంచి 1200 కిలోమీటర్లు పోతే చైనా వస్తుంది, 1500 కిలోమీటర్లు పోతే చైనా లోపలికి వెళ్ళిపోతాం. ఇలాంటి గ్రామాలు ఉంటాయి, గుట్టలలో, అడవులో చైనాలో గ్రామాలు ఉన్నాయి. మనలాంటి గ్రామాలే ఒక్క 1500 కిలోమీటర్లు నడిస్తే సరిపోతుంది. అలాంటి చైనాలో, ఇలాంటి గ్రామాలలో ఇలాంటి ఆడవాళ్ళు అందరూ ఒక దగ్గర కూర్చొని కంప్యూటర్లు తయారు చేస్తున్నారు. ఆడవాళ్ళంతా కలిసి, ఆడవాళ్ళు మగవాళ్ళు అందరూ కలిసి ఇట్లాంటి ఆదివాసీలుగా ఉన్న అడవులలో, గుట్టలలో ఉన్న వాళ్ళే కంప్యూటర్లు, టీవీలు, ఫ్రిడ్జ్లు, ఫోన్లు అన్ని తయారు చేసి ఒక మహిళ ఒక్క రోజుకి 3000 రూపాయలు సంపాదిస్తుంది. ఒక్క రోజులో 3000 రూపాయలు, నెలకు 1,00,000 రూపాయలు సంపాదిస్తుంది అక్కడ ఒక మనిషి. మరి మన బతుకులేంటి? నెల మొత్తం కలిస్తే 3000 రూపాయలు రావట్లే మనకి. కారణం ఏంటి అంటే
ఇక్కడ మన చేతికి కంప్యూటర్లో పని ఇవ్వరు, మన చేతికి టీవీలు తయారు చేసి ఫోన్లు తయారు చేసే పని ఇయ్యరు. అక్కడ ఒక మహిళ వందల వేల గ్రామాలు, లక్షల గ్రామాలు ఉన్నాయి. అక్కడ భారతదేశంలో 6 లక్షల గ్రామాలు ఉన్నట్టే అక్కడ 10 లక్షల గ్రామాలు ఉన్నాయి. ప్రతి గ్రామంలో ప్రతి మహిళ, ప్రతి పురుషుడు సంపద తయారు చేస్తున్నాడు, చేతి నిండా పని. మనకి ఏ పని లేదు, మంచి పని లేదు, గౌరవప్రదమైన పని లేదు. మనందరికీ ఒక మంచి హాస్పిటల్ లేదు. ఒక గర్భిణీ స్త్రీ ధైర్యంగా నా బిడ్డకి మంచిగా జన్మనిస్తా, ఆరోగ్యమైన బిడ్డని గంట అన్న భరోసా లేదు. భయంతో బతకాలి. ఆరోగ్యం వస్తే, అనారోగ్యం వస్తే, జ్వరం వస్తే చచ్చిపోయే పరిస్థితి ఈ రోజు ఇక్కడ. కానీ ఒక హాస్పిటల్ ఎందుకు ఈ దేశం గట్టియలే? మనకి ఒక హాస్పిటల్ ఈ దేశం ఎందుకు గట్టియట్లే? ఈ దేశానికి మనం రక్తాన్ని, సంపదని, సర్వాన్ని సృష్టించి ఇచ్చినాం కదా. ఈ దేశం మనకు హాస్పిటల్ ఇయ్యదా? ఈ దేశం మనకి స్కూల్ కట్టియదా? ఈ దేశం మనకి భూమి ఇవ్వదా? ఈ దేశం మనకి చేతి నిండా పని ఇయ్యదా? కారణం ఏంటి? మా డబ్బులే కదా, మా సంపదే కదా ఈ దేశానికి ఇచ్చింది. మరి ఈ దేశం ఎందుకు ఇవ్వట్లే? దేశం అంటే తెలంగాణ కూడా దేశమే, అంతర్భాగమే ఈ దేశంలో. అంటే మీ కంటికి మేము కనిపించాం, మీకు లెక్క లేదు, మీకు లెక్కపత్రం లేదు మేము. అందుకనే ఎస్సీ ఎస్టీ బీసీలో మేమే ఒకటై ఈ రెడ్డి రావులతో తెంపుకుంటాం మీతో సంబంధం. ఇక మాకు రెడ్డి రావులు మిమ్మల్ని నమ్మం మేము, మీకు మాకు ఏ సంబంధం లేదు. రెడ్డి రావుల రాజ్యాన్ని, పార్టీలని నమ్ముకొని మా బతుకులు ఆగమైపోయినాయి. కాబట్టి మేమంతా ఒక్కటై మా రాజ్యాన్ని మేము నిర్మించుకుంటాం. తెలంగాణలో మా పరిపాలన మేమే చేసుకుంటాం. 10 మంది లేని మీరు మా మీద ఆధిపత్యం, మీ పెత్తనం ఏంటి? కాబట్టి ఈ రాజ్యాన్ని మేమే నిర్మించుకుంటాం. ఈరోజు నక్సలైట్లు, దేశమంతా నక్సలైట్లు, మావోయిస్టుల పేరు మీద వాళ్ళ మీద పోలీసుల మీద మావోయిస్టులు కాల్పులు జరుపుకుంటారు. చాలా మంది మావోయిస్టుల పక్కన మాట్లాడుతున్నారు, కొంతమంది పోలీసుల పక్షాన మాట్లాడుతున్నారు. కానీ మనమేం మాట్లాడుతున్నామో తెలుసా? ఇటు మావోయిస్టుల పక్షాన ఆదివాసులనే మీరు లోపలి తీసుకొని పోయి మా భుజాలకి తుపాకులేసి మమ్మల్ని సైన్యంగా పెట్టుకుంటారు మావోయిస్టు పార్టీలో. ఇటు పోలీసులు కూడా ఆదివాసీ బిడ్డల్నే పోలీసులలో పెట్టుకుంటారు. అంటే పోలీసులలో చేరేది మా ఆదివాసీలే, అటు మావోయిస్టులలో చేరేది ఆదివాసీలే. ఇద్దరి మధ్య యుద్ధం జరిగితే మావోయిస్టు పార్టీలో ఉన్న పెద్ద పెద్ద అగ్రకులాల నాయకులకి ఏం కాదట, వాళ్ళు ఎక్కడో కూర్చుంటారట. పోలీసు అధికారులైన ప్రభుత్వ పాలకులు, అగ్రవర్ణాలు, వాళ్ళకి ఏం కాదట. కానీ ఇద్దరికి సైన్యంగా ఉన్నది మా అన్నదమ్ములైన ఆదివాసీలే. వాళ్ళు కాల్చుకొని చచ్చిపోతారు ఇద్దరు ఆదివాసీలు. మావోయిస్టుల తరఫున సరిపోయేది ఆదివాసీ బిడ్డలే, పోలీసుల తరఫున సరిపోయేది ఆదివాసుల బిడ్డలే. ఈ ఇద్దరు శవాల్ని బయట చేస్తే ఒక ఇంట్లోనే ఇద్దరు అన్నదమ్ములు, ఒక తమ్ముడు మావోయిస్టు పార్టీకి సైనికుడు, ఒక అన్న పోలీసులకి సైనికుడు. అటు చచ్చిపోయేది ఆదివాసీలే, ఇటు చచ్చిపోయేది ఆదివాసీలే. కానీ ఇటు పక్కన నాయకులు అగ్రవర్ణాలే, అటు పక్కన నాయకులు అగ్రవర్ణాలే. అగ్రవర్ణ నాయకులకి ఏం కాదట, సచ్చేది మాత్రం మనం. ఏమిటిది? ఇదేనా? ఈ దేశంలో అన్ని పార్టీలలో సైన్యం మనం, ప్రతి పార్టీకి సైన్యం మనం. కొట్లాటలలో ఆ పార్టీలో కొట్టుకోవడానికి మనకే కర్రలు ఇస్తున్నారు, ఈ పార్టీలో కొట్టుకోవడానికి కర్రలు ఇస్తున్నారు. కానీ 2 పార్టీల నాయకులు అగ్రవర్ణాలే. కానీ తలకాయలు బదులు చచ్చిపోయేది ఆదివాసీలు, ఎస్సీలు, ఎస్టీలు, బీసీలు. మనం గొడ్డళ్ళు మన చేతికి ఇస్తారు, కర్రలు మన చేతికి ఇస్తారు. 2 పార్టీలలో కొట్టుకొని మనం చావాలి. కానీ రాజ్యం మాత్రం వాళ్ళ చేతిలో ఉంటుంది. అది మావోయిస్టు పార్టీ అయినా, మామూలు పార్టీ అయినా, పోలీసులైనా, అందరికీ మనం సైన్యంగా బలిపశువులం అవుతున్నాం, సైన్యంగా చేరి. కానీ మనకు కావాల్సింది దేశ నాయకత్వం. తెలంగాణకి నాయకత్వం కావాలి, రాజ్యాన్ని పరిపాలించాలి. ఇప్పుడు అంబేద్కర్ ముందు ఈ దేశంలో బ్రిటిషోడు పరిపాలించిండు. ఆ బ్రిటిషోడు మనల్ని హింస పెట్టిండు, నిజామోడు హింస పెట్టిండు. ఆ తర్వాత స్వాతంత్రం వచ్చిన తర్వాత ఈ దేశంలో అన్ని పార్టీలు మనల్ని వాడుకున్నాయి. ఎన్టీ రామారావు వాడుకున్నాడు, కమ్యూనిస్టు పార్టీలు వాడుకున్నాయి, తెలుగుదేశం పార్టీ వాడుకున్నది, సిపిఎం, సిపిఐ, కమ్యూనిస్టు, ఎంఎల్ పార్టీలు, సమస్త పార్టీలు ఎస్సీలని, ఎస్టీలని, బీసీలని వాడుకున్నాయి.
ఆ తర్వాత వచ్చిన కాంగ్రెస్ పార్టీ వాడుకున్నది మనల్ని, ఆ తర్వాత టిఆర్ఎస్ పార్టీ వాడుకున్నది మనల్ని, ఆ తర్వాత అన్ని పార్టీలు మనల్ని వాడుకొని వదిలేసినాయి. కానీ ఎవరూ మనకి రాజ్యం ఇవ్వలే. వీళ్ళు రాజ్యం ఇయ్యరు, భూమి ఇయ్యరు, సంపద ఇయ్యరు, విద్య ఇయ్యరు, వైద్యం ఇయ్యరు, మనకి ఏమి ఇయ్యరు. కాబట్టి బీసీ ఎస్సీ ఎస్టీలు తెలంగాణ గడ్డ మీద పార్టీలని పక్కన పెట్టి ఏ గ్రామానికి ఆ గ్రామం బీసీ ఎస్సీ ఎస్టీలంతా ఒక్కటై ఒక బీసీ ఎస్సీ ఎస్టీ జేఏసీ అని ఒకటి ఏర్పాటు చేసుకొని మన సమస్యల్ని మనమే పరిష్కరించుకుందాం, మనమే ఈ ప్రభుత్వం మీద కొట్లాడదాం, మనకి ఏ పార్టీలో అవసరం లేదు, ఆ జెండాలని బొందల పడేసి మన బీసీ ఎస్సీ ఎస్టీ రాజ్యాంగపరమైన హక్కుల కోసం మనమే కొట్లాడి పోరాడి మన హక్కుల్ని సాధించుకోవడం కోసం ఈ జేఏసీ అని భారత రాజ్యాంగ హక్కులని కాపాడుకోవడానికి, రాజ్యాంగం మాకు ఇచ్చిన సమస్త హక్కుల్ని కాపాడుకోవడానికి బీసీ ఎస్సీ ఎస్టీ జేఏసీని ఒకటి స్థాపించి ఆ జేఏసీని మన గ్రామంలో కూడా మన ఆదివాసీలైన మన ప్రజలలో కూడా ఆ జెండాని తీసుకొచ్చి ఇక్కడ పాతి ఈ జెండాతో ఈ ఎస్సీ ఎస్టీ బీసీలు మన హక్కులని కాపాడుకోవడం కోసం ఈ జెండాని ఈ ఊరికి తీసుకొచ్చి పరిచయం చేయడానికి వచ్చామమ్మా ఈ ఊరికి. ఈరోజు మేము ఎందుకు నమ్మాలి రెడ్డి రావుల్ని? రెడ్లని మేము ఎందుకు నమ్మాలి? రావుదొరలను మేము ఎందుకు నమ్మాలి? కమ్మదొరలను మేము ఎందుకు నమ్మాలి? కమ్మ కాపు రెడ్డి రావుదొరలని మేము ఎందుకు నమ్మాలి? మిమ్మల్ని నమ్మబట్టే మా పని ఖతం అయిపోయింది. కాబట్టి ఇవాళ ఎస్సీ ఎస్టీ బీసీలని దేశవ్యాప్తంగా రాష్ట్ర వ్యాప్తంగా చైతన్యం చేసి మా హక్కుల్ని రక్షించుకోవడానికి మేము పోరాటం బయలుదేరి ఇవాళ అంబేద్కర్ ఆనాడు మమ్మల్ని అందరినీ లెక్క పెట్టాలని అడిగిండు ప్రభుత్వాన్ని, మా తలకాయలు లెక్క పెట్టండి అని అడిగిండు గవర్నమెంట్ని, నెహ్రూని అడిగిండు. ఈ దేశ మొట్టమొదటి ప్రధానమంత్రి నెహ్రూని అడిగిండు, మొదటి ప్రధాని నువ్వు కదా, మమ్మల్ని అందరినీ లెక్క పెట్టు, ఎస్సీలు ఎంతమంది ఉన్నారు, ఎస్టీలు ఎంతమంది ఉన్నారు, బీసీలు ఎంతమంది ఉన్నారో లెక్క పెడితే ఈ దేశంలో ప్రజాస్వామ్యానికి మూల సూత్రం ప్రజాస్వామ్యం అంటే ప్రజలందరి యొక్క భాగస్వామ్యంతో రాజ్యం ఉండాలి. మరి భాగస్వామ్యం ఉండాలంటే ఎవరెంతమంది ఉన్నారో లెక్క పెట్టాలి, తలకాయలు లెక్క పెట్టాలని అంబేద్కర్ నెహ్రూని అడిగిండు. నెహ్రూ ఆ పని చేయలే, లెక్క పెట్టడాట. ఎందుకు లెక్క పెట్టలేదు నెహ్రూ? మనందరినీ లెక్క పెడితే 100కి 90 మంది ఉన్నామని తేలిపోతుంది. నెహ్రూ బ్రాహ్మణుడు 1% 3% ఉన్నారు కాబట్టి రాజ్యాన్ని వదిలిపెట్టి పోవాల్సి వస్తుందని మనల్ని లెక్క పెట్టలే నెహ్రూ. ఆ నెహ్రూ తర్వాత ఏ ప్రధానమంత్రి వచ్చినా కూడా మనల్ని లెక్క పెట్టలే. నువ్వు ఎంతమంది ఉన్నావమ్మా? ఈ ఊర్లో 100 మంది ఉన్నారు, 100లో 10 మంది అగ్రవర్ణాలు ఉన్నారు, రెడ్డి రావులు ఉన్నారు. మనం 90 మంది ఉన్నాం అనుకో, కానీ ఈ 90 మందికి భూమిని పంచాలి, 90 మందికి రాజ్యం పంచాలి, 90 మందికి సంపద పంచాలి. కాబట్టి మనల్ని లెక్క పెట్టలేదు ఈ దేశ ప్రభుత్వం. అంబేద్కర్ బతుకున్నంత వరకు అడుగుతూ వచ్చిండు, మమ్మల్ని లెక్క పెట్టండి లెక్క పెట్టండి అని. స్వాతంత్రానికి ముందు నుంచి కూడా అడిగిండు, అప్పుడు ఈ అగ్రవర్ణాలు పండియలే. బ్రిటిష్ వాళ్ళు ముందు బ్రిటిష్ వాడిని కూడా చెడగొట్టిరు మనల్ని లెక్క పెట్టనీయకుండా ఈ అగ్రవర్ణాలు. నెహ్రూ అయిన తర్వాత ప్రధానమంత్రి అయినా కూడా మనల్ని లెక్క పెట్టలే. ఇందిరా గాంధీ కూడా లెక్క పెట్టలే మనల్ని. మొన్నటి ప్రధానమంత్రి వరకు కూడా ఎవరూ లెక్క పెట్టడానికి రాలే మనల్ని. ఈ పరిస్థితి చూసి బీజేపీ పార్టీ మీద మనం గెలవాలంటే వీళ్ళందరినీ లెక్క పెట్టాలని రాహుల్ గాంధీ లెక్క పెట్టడానికి బయలుదేరిండు కులగణన అని. తెలంగాణ గడ్డ మీద అందరినీ లెక్క పెట్టాలన్నాడు రాహుల్ గాంధీ. ఈ తెలంగాణ గడ్డ మీద మనందరినీ లెక్క పెట్టారు. లెక్క పెడితే ఎంతమంది ఉన్నావు? 100కి 80% పైన వచ్చింది. అది కూడా లెక్కలు తప్పు చేసినా 80% దాటినాం. మొత్తం అగ్రవర్ణాలు 10-20% కూడా లేరు. మరి 10-20% లేనప్పుడు మరి తెలంగాణ గడ్డ మీద సంపద మొత్తం మనకు పంచాలి కదా, మరి రాజ్యం మనకే రావాలి కదా. 10-20% లేనోడి దగ్గర భూమి ఉందని తేలిపోయింది, 10-20% లేనోడి దగ్గర రాజ్యం ఉన్నది, ఎమ్మెల్యేలు వాళ్ళే, ఎంపీలు వాళ్ళే, రాజ్యం వాళ్ళదే, అన్ని వాళ్ళే అయిపోయినాయి. మన చేతిలో ఏమీ లేదు. ఇప్పుడు రాహుల్ గాంధీ లెక్క పెట్టమని ఇతని వైపు జనమంతా ఇటువైపు పోతారేమో అని భయపడి బీజేపీ పార్టీ మేము కూడా లెక్క పెడతాం అన్ని కులాలని అది బయలుదేరింది. మనమేమంటున్నామంటే ఉత్తగా లెక్క పెడితే సరిపోదు, మమ్మల్ని లెక్క పెడితే ఏమొస్తుంది? మమ్మల్ని వీళ్ళు తెలంగాణ గడ్డ మీద 3.5 కోట్ల మంది
బీసీఎస్సీ ఎస్టీలో ఉన్నారని తేలిపోయింది లెక్క. మరి లెక్క తేలింది. మరి లెక్క తేలినప్పుడు మాకు భూమిని పంచడాట. ఈ రాజ్యం మాకు ఇయ్యడాట. ఈ సంపద, ఈ ఫ్యాక్టరీలు, పరిశ్రమలు, సంపద, రాజ్యం అన్ని మాకి అంటే ఇవ్వడాట. కేవలం లెక్క పెడతాడట మనల్ని, అంతే. లెక్క పెడితే మాకేమొస్తుంది? రేపు బీజేపీ పార్టీ కూడా ఓన్లీ లెక్క పెడుతుంది. లెక్క పెట్టడం కాదు మాకు కావాల్సింది. ఈ దేశంలో 100 కోట్ల మంది పైన 120 కోట్ల మంది బీసీఎస్సీ ఎస్టీలు ఉన్నారు ఈ దేశంలో. మమ్మల్ని అందరినీ లెక్క పెట్టి ఈ దేశ సంపద, ఈ దేశ రాజ్యం, ఈ దేశంలో ఫ్యాక్టరీలు, కంపెనీలు, సంపద, రాజ్యం, స్కూల్స్, హాస్పిటల్స్ సర్వం మా 120 కోట్ల మంది బీసీఎస్సీ ఎస్టీలకు ఒప్పచెప్తే నువ్వు లెక్క పెట్టిన దానికి అర్థమైంది, సమస్య పరిష్కారం అయింది. కానీ నువ్వు ఆ పని చేస్తావా? లెక్క పెడితే తృప్తి పడతావా? లెక్క పెడితే మేము ఉత్తరం మేము ఎంతమంది ఉన్నామో లెక్క పెడితే మీకు కుదరదు. లెక్క పెట్టాలి. ఈ దేశంలో ఉన్న సంపదని తలా ఇంత పంచాలి. ఆ రెండింటి కోసం పోరాడడానికి బీసీఎస్సీ ఎస్టీ జేఏసీ వచ్చింది. ఉత్తర లెక్క పెడితే ఏమొస్తుంది? ఏమి రాదు. అట్లా తెలంగాణ గడ్డ మీద ఈ ముఖ్యమంత్రిని కూడా అడుగుతున్నాం. బీసీఎస్సీ ఎస్టీని లెక్క పెట్టినావు. ప్రజాస్వామ్యం అంటే లెక్క పెట్టాలి, గణతంత్రం అంటే లెక్క పెట్టాలి. సరే, లెక్క తేలింది. మరి 80% ఉన్నాం. మరి ఎందుకు మాకు భూమిని పంచట్లే? అంటే ఓన్లీ లెక్క పెడితే మేమన్నా మౌనంగా కూర్చుంటామా? అందుకోసం ఈ రాజ్యంలో ప్రశ్నించడానికి, మా వాటా మాకు రావడం కోసం, మాకు ఎంత సంపద రావాలో అంత రావడం కోసం ఇవాళ పోరాటం బయలుదేరిందని చెప్తా ఉన్నాం. ఇవాళ అంటున్నావు కదా, ఇవాళ పేపర్లో చూస్తే ముఖ్యమంత్రి ఈ లెక్క పెట్టమనేటువంటి ఆలోచన, ఇది మా ఆలోచనే, మా రాహుల్ గాంధీ ద్వారానే బీజేపీ లెక్క పెట్టాలనే, అందరినీ కులగణన చేయాలనే లెక్క మీరే చెప్పినాం, దానికి ఆదర్శం మా రాహుల్ గాంధీ అని చెప్తున్నాడు ఇవాళ రేవంత్ రెడ్డి. రేవంత్ రెడ్డి చెప్పి లేకపోతే ఇంకొకటి చెప్పే కాదు కులగణన ఆలోచన. మీ ఇద్దరికి కులగణన చేయమని చెప్పింది రేవంత్ రెడ్డి, రాహుల్ గాంధీ. బీజేపీ చెప్పలే, బీజేపీ రేవంత్ రెడ్డికి చెప్పలే. మనందరినీ లెక్క పెట్టాలి అని కులగణన చేయమన్నది అంబేద్కర్ చెప్పిండు దేశానికి మొదట. ఆ అంబేద్కర్ చెప్పబట్టే ఈ దేశంలో ఇవాళ లెక్క పెట్టాలని మీరు బయలుదేరిండు. అందుకనే మన విముక్తి, మన బిడ్డల్ని ప్రేమించాలి. మన బిడ్డల్ని ప్రేమించాలంటే ఉత్తగా నువ్వు కూలీనాలి చేసి వచ్చి బిడ్డలకు అన్నం పెడితే, ఒకరోజు పస్తుంటే అది కాదు. బిడ్డలకి ఏమిస్తావు నువ్వు? ఆదివాసీలైన మనం మన బిడ్డలకు ఏమి ఇవ్వాలి? మనం రాజ్యాన్ని ఇవ్వాలి. మన బిడ్డలకి రాజ్యాన్ని ఇవ్వడమే మన బిడ్డలకి ఇచ్చే వారసత్వ ఆస్తి. మన బిడ్డల కోసం మనం పోరాడితేనే మన బిడ్డలకి ఇచ్చే వారసత్వ ఆస్తి. అందుకనే బయట అమెరికాలో, యూరోప్లో, చైనాలో, జపాన్లో స్కూల్కి పిల్లలకి స్కూల్స్ ఎట్లున్నాయో, హాస్పిటల్స్ ఎట్లున్నాయో, వాళ్ళకి రోజువారీ వాళ్ళ యొక్క సంపద సృష్టించడానికి వాళ్ళు చేస్తున్న ఉపాధి మార్గాలు, పనులు ఎట్లున్నాయో అవి తెచ్చుకోవాలి మనం. అవి సంపాదించినంత వరకు మన జీవితమే కాదు. అసలు మన జీవితమే కాదు. ఇక్కడున్న ఆదివాసీలు, ఈ మహిళలంతా ఒక పెద్ద హాల్ కట్టించి, గవర్నమెంట్ ఒక ఏసీ హాల్, కమ్యూనిటీ హాల్ కట్టించి, ఆ ఏసీ హాల్లో ఈ ఆడవాళ్ళ చేతి నుంచి కంప్యూటర్లు తయారైన రోజు మాత్రమే మనకి విముక్తి. మనందరి చేతికి రాజ్యం వచ్చిన రోజే మనకి విముక్తి. మనకు అద్భుతమైన అమెరికా లాంటి స్కూలు ఈ ఊర్లో కట్టుకున్నప్పుడే మనకి విముక్తి. మనందరికీ ఒక అమెరికాలో ఉన్న హాస్పిటల్ లాంటిది ఇక్కడ కట్టుకున్నప్పుడే మనకి విముక్తి. మరి అమెరికా లాంటి హాస్పిటల్ ఉందా? అమెరికా లాంటి స్కూల్ ఉందా? చైనాలో కంప్యూటర్లు తయారు చేసే పని మన చేతికి ఉన్నదా? మనందరికీ భూమి ఉందా? మరి ఏమీ లేదు. మౌనంగా ఉంటే కుదరదు. అందుకని మనం పోరాటం చేయాలా. దానికోసమే ఎస్సీలు, ఎస్టీలు, బీసీలు ఒక్కటై ఈ రాజ్యం మీద పోరాడి మనకి రావాల్సిన వాటా, మనకి రావాల్సిన లెక్క, మనకి రావాల్సిన భాగస్వామ్యం అన్నీ తీసుకొచ్చినప్పుడే మన పోరాటం. అదే అంబేద్కర్కి ఇచ్చే నివాళి, అదే కొమరం భీముకి ఇచ్చే నివాళి, అదే మన జ్యోతిరావు పూలే, గోండు, ప్రధానం, మన ఆదివాసీ రాజులైనటువంటి మొట్టమొదటి నుంచి మన పూర్వకాలంలో ఉన్న రాజులకు ఇచ్చే నివాళి ఏంటంటే మనం పోరాడాలి. దానికోసం
ఈ గ్రామంలో ఉన్న మీరంతా ఈ పోరాటంలో భాగస్వాములు కావాలని మిమ్మల్ని కోరుతూ నా కార్యక్రమాన్ని నా మాటల్ని ముగిస్తూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటాను.